సిటీతో పాటు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. 5 రోజులు వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావం, ఋతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇక హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, కొత్తపేట్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్గఢ్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వర్షం పడుతుంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట, బాల్నగర్ ప్రాంతాల్లో వాన కురుస్తుంది. ఇబ్రహీంపట్నం, యంజాల్లోనూ వర్షం కురుస్తుంది. రోడ్లపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 3 గంటల్లో సిటీ మొత్తం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సిటీతో పాటు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. 5 రోజులు వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్ చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావం, ఋతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్గఢ్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వర్షం పడుతుంది. ఇక కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట, బాల్నగర్ ప్రాంతాల్లో వాన కురుస్తుంది. ఇబ్రహీంపట్నం, యంజాల్లోనూ వర్షం కురుస్తుంది. ఇక రోడ్లపైకి వరద పోటెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 3 గంటల్లో సిటీ మొత్తం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.